వారికి చేయూతనిచ్చి మోక్ష సామ్రాజ్యాన్ని అందింపజేసేటువంటి విష్ణుమూర్తికి జయమగుగాటువంటి శ్రీ గరుడపాణి సహోద్ధారే మోక్షధర్మ నిరూపణో నామ షోడశోధ్యాయ. హరే నమః. శ్రీ భగవానువాచ యాధ్యాత్మ్యాతార్క్ష సర్వమేవ ఊర్ధ్వదైహికం దశాభ్యంతరే కృత్వా సర్వపాపైః ప్రముచ్యతే గరుత్మంతుడా. ఊర్ధ్వదైహిక క్రియాక్రమం కుమారుడు 10 రోజుల్లో ఆచరించి సమస్త విధ పాపాల నుంచి విముక్తుడవుతున్నాడు. ఇదం చాముష్మికం కర్మ పితృముక్తిప్రదాయకం పుత్రవాంఛితం చ వరప్రేయ సుఖప్రదం. ఇది పితరులకు మోక్షాన్ని చేరుకుంటుంది. మరి ఆ పితరులు మోక్షం పొంది పరలోకాల్లో సుఖిస్తూ ఊరకనే ఉంటారా అంటే ఇహలోకంలో ఉండే ఆ యొక్క కొడుకులు మనవలు ముని మనవలకు కోరకుండగానే కోరికల వరాల రూపంలో అనుగ్రహించిన వాళ్ళు అవుతున్నారు. మరి వాడు నాస్తికుడై ఈ క్రియాక్రమాలు ఆచరించడం ఎందుకు? పిండ ప్రధానాలు పితృదేవతలు తినవస్తారా, తర్పణోదకాలు తాగవస్తారా అనుకుంటేనక నాస్తికుల యొక్క పిండ ప్రధానాలు తర్పణోదకాలు మద్యమాంసాలుగా దర్శిస్తారు. ఆ పితరులు స్వీకరించరు. పితరులు కుపితులైన ఇంటికి దేవతలు కూడా రారు. దేవతలు పితరులు కుపితులైన తర్వాత వారి వంశం అక్కడికి ఆగిపోతున్నది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాలను అంత్యేష్టి ఊర్ధ్వదైహిక క్రియాక్రమాలు ఆచరించకపోతే కుక్కమాంసం భజించే చండాలునితో సమానం. తల్లిదండ్రుల మరణ విషయంలో గరుడ పురాణం వెనుక గయాశ్రాద్ధం పెట్టక వృషోత్సర్గం లేక వాడు కుమారుడిని ఏ విధంగా అనబడతాడు? ఆ తల్లిదండ్రులను తరింపజేయడానికి సమర్థుడు కాజాలు ధర్మబద్ధమైన జీవనం గడపాలి. ధర్మ మార్గంలో అర్థాన్ని సంపాదించాలి. ధర్మ మార్గంలో కోరికలు నెరవేర్చుకోవాలి. ధర్మం కాదు. 3 రుజుమార్గంలో ఉన్న తర్వాత మోక్షం మనం రాకుండా దానంతట అదే సిద్ధిస్తుంది. ఒక దుంగం తీసుకున్నాం, దాన్ని 4 ముక్కలు చేయాలని వాటిని వినియోగించాం. వాడు ఎన్ని కోతలు పెట్టాలి? 3 కోతలు పెడితే 4 ముక్కలు అయిపోతాయి. ఇది దుంగ. 1 2 3 1 2 3 4 ముక్కలు అయింది. అంటే ధర్మార్థకాముల కొరకు వజ్రాన్ని రంపం కోత పెట్టినట్టు మన దేహాన్ని నలిసిన శరీరసేన ధర్మబద్ధమైన జీవనం గడపాలి. ధర్మార్థంలో అర్థాన్ని సంపాదించాలి. ధర్మార్థంలో కోరికలు నెరవేర్చుకోవాలి. అంటే ఏకవర్గప్రదం మోక్షం అన్నాడు. ఒక్క ధర్మాన్ని నువ్వు ఆశ్రయించు. ఆ ధర్మాన్ని ఆశ్రయిస్తే అర్థాన్ని పొందుతావు, కోరికలు నెరవేర్చుకుంటావు, ధర్మ మార్గంలో మోక్షం పొందుతావు. ధర్మాన్ని విడిచావా నీకు ఇహంలో సుఖం లేదు, అరవులో సుఖం లేదు. ఇహపర సౌఖ్యం ధర్మానుష్ఠానం చేత, ధర్మాన్ని ఆశ్రయించిన కారణం చేత. గరుడ పురాణం విని ఉదాహరింపబడ్డటువంటి దాన ధర్మాలు శ్రద్ధగా పీఠ మీదకి ఏ బ్రాహ్మణుడు వచ్చినా కృష్ణార్పణం భగవదర్పణ బుద్ధితో దాన ధర్మములు ఆచరింపదగ్గవి. బ్రాహ్మణుడు పూర్ణ ధనాన్ని, వైశ్యుడు బ్రాహ్మణుడు పూర్ణ విద్యను, వైశ్యుడు పూర్ణ ధనాన్ని, క్షత్రియుడు అఖండ భూమండలాన్ని, శూద్రుడు ఎదురుకు ఆచరించిన పాతకాల నుంచి విముక్తుడవుతున్నాడు. ఏ బ్రాహ్మణికి వేదాలు ఇచ్చినా భగవదర్పణ బుద్ధితో కృష్ణార్పణని కాళ్ళు కడిగి లక్ష్మీనారాయణులు నా ఇంటికి బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చి ఉన్నారనే భావన చేత దాన ధర్మం ఆచరింపదగ్గ. అయ్యో నేను కొద్ది మాత్రమే ఇస్తున్నాను బాధపడడం కానీ, నేను ఇచ్చినట్టు మొత్తం మధ్యలో మరెవరన్నా ఇచ్చారా అని అహంకారపడడానికి కానీ ప్రయోజనం లేదు. వాటి యొక్క అర్చన లేకుండా విష్ణు అర్చన వ్యాసోచ్ఛిష్టం. వ్యాసపీఠం మీద కూర్చొని వ్యాసుల యొక్క మనస్సులో ఉన్నది జీవులందరినీ ఉద్ధరింపజేయడానికి అపారమైన కృప చేత. ఇవాళ శాఖ్యం నేర్చుకున్నవాడు అక్కడో గీత ఇక్కడో గీత తీసుకువచ్చి దాన్ని ఎనాలిసిస్ చేసి ఎడిటోరియల్ కాలం రాస్తారు. అలా వ్యాసుల గారు గరుడ విష్ణు సంభాషణను ఎనాలిసిస్ చేసి ఇంత విస్తరించి ఎందుకు రాశారంటే మానవులంతా పుట్టనున్నది పెరగనున్నది కలియుగం. ఈ గరుడ విష్ణు సంభాషణ విని ధర్మబద్ధమైన జీవనం గడుపుతారని మనం ఉద్ధరింపజేయడానికి అపారమైనటువంటి కృపతో రాయబడ్డటువంటిది. ధర్మాన్ని తెలుసుకోవాలి, ధర్మ మార్గాన్ని ఆచరణలో పెట్టాలి. ధర్మాన్ని ఆచరణలో పెట్టినవాడు ధర్మపథాన
ప్రాగుత్తర పశ్చిమ మార్గంలో యమధర్మరాజు యొక్క సంయమీపురానికి ఒక బాల్య మిత్రుడు వెళ్ళినట్టు ఆదరపూర్వకంగా స్వాగతింపబడతాడు. అంటే పుణ్యం ప్రోగు చేసుకున్నవాడు పుణ్య ఫలాన్ని స్వర్గంలో భవించి తిరిగి భూమి మీద ధనాఢ్యుడై పుట్టి పద్మిని జాతి స్త్రీని చేరుకుని సుఖ సౌఖ్యాలను భవిస్తూ తిరిగి పుణ్యాన్ని సంచితం కూడబెట్టుకున్నవాడు అవుతున్నాడు. పుణ్యం చేసుకున్నవాడు స్వర్గానికి భూమి మీదకి, పాపం చేసుకున్నవాడు నరకానికి భూమి మీదకి తిరిగాడతాడని చెప్పి మనం పూర్వాధ్యాయంలో చెప్పుకోవడం జరిగింది. ఇది శ్రీ గణపురాణ ఫలశ్రుతి నామ హరయే నమః. స్వస్తి ప్రజాభ్యర్థ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः. अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सुधनाः सन्तु जीवन्तु शतां शतं. हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे.